వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మీరు ఎక్కువ కెమెరాస్ని ఇష్టపడతారా? అయితే మీకు మంచి కెమెరా మొబైల్ అయితే చెప్పాలన్నమాట ఈరోజు. వివో X300 FE. ఈ మొబైల్ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మొబైల్ మనకి మే 7th అయితే లాంచ్ అవుతుంది అనమాట. మనకి ఎక్స్ సిరీస్ అంటే కెమెరా సెగ్మెంట్తో తెస్తారు, బట్ మనకి ఇందులో కెమెరాస్ అయితే చాలా బెటర్గా డెవలప్ చేస్తారు. గైస్, అని మర్చిపోగానే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కాబట్టి మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటారు, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. గైస్, మనకి ఇది ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 69,000 ఉండొచ్చు అని చెప్తున్నారు. 69K, 69,000 అనమాట. మొబైల్ సంబంధించిన కలర్స్ విషయానికి వద్దాము, ఎందుకంటే కలర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనకి ఎక్స్ సిరీస్లో కలర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. ఈసారి వీళ్ళు మేజర్గా 3 కలర్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు ఈసారి ఎక్స్ సిరీస్లో. ఫస్ట్ అయితే అర్బన్ ఒలైవ్ కలర్ అనమాట. ఇది మనకి ఓవరాల్గా గ్రీన్ కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు. గ్రీన్ కలర్లో ఉంటుంది, బట్ మనకి ఇది అర్బన్ ఒలైవ్ కలర్తో రాబోతుంది. అయితే లైలాక్ పర్పుల్ కలర్ అనమాట, మనకి నాయిర్ బ్లాక్ కలర్ అని చెప్పొచ్చు. ఇలా మనకి ఇది 3 కలర్స్ కాంబినేషన్ రాబోతుంది. ఇక మీకు ఓవరాల్గా కలర్స్ తెలిసే ఉంటుంది ఏ కలర్స్ వస్తాయనేది. నెక్స్ట్ ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. డిజైన్ అయితే ఈ మొబైల్ సాలిడ్ ఉందన్నమాట. మీరు ఒకసారి ఈ మొబైల్ చేతిలో పట్టుకున్నారంటే మీకు ఆ ఫీలే వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది ఫ్లాగ్షిప్ రిలేటెడ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మీకు ఆ ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే బెజల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అనమాట. ఈ మొబైల్ మీకు ఎడ్జెస్ కానీ, కార్నర్స్ కానీ, సైడ్స్ కానీ చాలా బాగుంటుంది మీకు. అంటే మీకు ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంటుంది ఈ మొబైల్ డిస్ప్లే చూస్తే. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది. సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉండొచ్చు. అల్యూమినియం మెటల్ అనేది కన్ఫర్మ్ తెలీదు. కాకపోతే ఇది 69,000 బెటర్ కాబట్టి మ్యాక్సిమం అల్యూమినియం ఫినిష్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సర్టిఫికేషన్ ఉండదు. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. నెక్స్ట్ డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది IP68 అండ్ IP69 వాటర్ రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకి 7.99 mm థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ కూడా చాలా సింపుల్గా మేనేజ్ చేస్తారు. ఇది 191 grams అయితే వెయిట్ ఉందన్నమాట. ఇక్కడ వెయిట్ ప్లస్ థిక్నెస్ అయితే చాలా ఈజీగా మేనేజ్ చేస్తారు, తక్కువలోనే ఉంది వెయిట్ థిక్నెస్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. గైస్, ఇది 6.31 inches 1.5K LTPO AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. గైస్, మనకి ఇది కాంపాక్ట్ మొబైల్ ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మీకు ఫస్ట్లో చెప్దాం అనుకున్నా. ఇది మనకు ఒక కాంపాక్ట్ సైజ్ మొబైల్. ఈ 120 Hz రిఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది 5000 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 nits అనేది మనకి పీక్ లెవెల్ అనమాట. మీరు ఒకవేళ 5000 nits బ్రైట్నెస్ పెట్టేసారు అనుకో, బ్రైట్నెస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో మీకు డిస్ప్లే కూడా చాలా బ్రైటర్గా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇందులో L1 సపోర్ట్ ఉంది. అమెజాన్, ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి వెబ్సైట్స్లో మీరు కంటెంట్ క్వాలిటీ చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ స్నాప్డ్రాగన్ 8s Gen 5 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. 4nm బిల్ట్ టైమ్ ప్రాసెసర్. ఇది మనకి LPDDR5X అల్ట్రా మెమరీ టైప్ అయితే యూజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ ఫైల్స్, ఎక్కువ డాక్యుమెంట్స్ హ్యాండిల్ చేస్తున్నారనుకో, అప్పుడు మీకు మెమరీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇది UFS 4.1 మీద రాబోతుంది. సో ఇక్కడ స్టోరేజ్ టైప్ అయితే బాగుందని చెప్పొచ్చు. UFS 4.1 అనేది ప్రెజెంట్ అడ్వాన్స్ అనమాట. గేమ్స్ విషయానికి ఏంటంటే మీరు ఫ్రీ ఫైర్, పబ్జీ, మీకు ఇటువంటి హైస్ట్ గేమ్స్ కూడా ఇది చాలా బెటర్గా ఆప్టిమైజ్ చేయగలదు. అండ్ మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఈజీగా అయితే ఎన్హాన్స్ చేయగలదు అనమాట. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. ఇది RGB OS 6తో రాబోతుంది. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది. ఆ తర్వాత జేస్ పార్ట్నర్షిప్ ఇక్కడ హైలైట్ చేశారన్నమాట లోగో అనేది. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో సోనీ సెన్సర్ యూజ్ చేస్తారు, బట్ ఏ సోనీ సెన్సర్ యూజ్ చేస్తారు అనేది ప్రజెంట్ తెలియదు. కాకపోతే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. మీకు ఫోటో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60 fps వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది డిఫాల్ట్గా 4K 60 fps ఉంటుంది, బట్ మీరు హైయెస్ట్ మినిట్లయితే మీకు 8K కూడా సపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరా చూడైతే 50 MP టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అనమాట. మేజర్ మనకి ఈ కెమెరాని ఈ మొబైల్ హైలైట్. ఇది జేస్ పార్ట్నర్షిప్తో రాబోతుంది టెలిఫోటో కెమెరా అనేది. మీకు టెలిఫోటో కెమెరాలో సోనీ సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. సోనీ IMX882 సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. చాలా అడ్వాన్స్ సెన్సర్ అనమాట. యాక్చువల్గా ఈ సెన్సర్ మనకి మెయిన్ కెమెరా పెడతారు, బట్ వీళ్ళు సెకండరీ కెమెరా పెట్టారు. మనకి ఇక్కడ సెపరేట్గా ఎక్స్టెండెడ్ కిట్ అయితే యూజ్ చేస్తారు అనమాట, వివో సంబంధించింది. సో మనకి ఎక్స్టెండెడ్ కిట్లో కూడా ఆఖరికి జేస్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కొనుక్కోవాలా లేకపోతే ఫ్రీగా వస్తుంది అనేది నాకు ప్రెజెంట్ తెలియదు. ఎక్స్టెండెడ్ కిట్ యూజ్ చేసుకొని మీరు అప్ టు 1x నుంచి 400 mm వరకు మీరు జూమ్ చేసుకొని ఫోటోస్ అయితే కవర్ చేసుకోవచ్చు. టెలిఫోటో కెమెరా నుంచి ఫోటో తీసుకోవాలన్నప్పుడు మీకు ఎక్స్టెండెడ్ కిట్ అయితే యాడ్ అవుతుంది. సో మిగతా ప్రైమరీ కెమెరాకి కూడా పెట్టచ్చు, బట్ కాకపోతే మీకు ప్రైమరీ కెమెరాలో అంత జూమింగ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్ ఫీచర్ ఎనేబుల్ చేసుకొని ఫోటో తీసారంటే సో మీకు ఆ లెవెల్లోనే ఫోటో క్వాలిటీ కూడా ఇక్కడ వస్తుందని చెప్పొచ్చు. ఇంకా లాస్ట్ కెమెరా అయితే మనకి 18MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కెమెరా అని చెప్పొచ్చు. ఇంకా సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. సెల్ఫీ కెమెరా 50 MP అంటే ఇంకేమైనా ఉంటుందా? సెల్ఫీ ఫోటోస్ అయితే చాలా హైయెస్ట్ రెజల్యూషన్లో మీరు తీసుకోవచ్చు. సో మీకు ఇందులో కెమెరాస్ పర్ఫార్మెన్స్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ
ఇది మనకి 6500 mAh బ్యాటరీ యూజ్ చేస్తారు. ఇది 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 90 వాట్స్ అంటే చాలా ఫాస్ట్‌గానే ఛార్జింగ్ అయితే ఎక్కుతది. 40 వాట్స్ వరకైతే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అంటే మనకి ఈజీగా మనకి 1 అవర్ 40 మినిట్స్‌లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతది. ఇది కాదు ఇక్కడ మనకి బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గైస్ ఇక మీకు ఫైనల్‌గా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మర్చిపోకండి మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూసింటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై.